ఏంది ఇది రుంది ఎంత 3 7 వస్లా షేపు త్రిభుజం రైట్ 3 7 3 7 ఎంత ఎంత 16 × 48 ఒక 7 55 55ల సగం ఎంత 27.5 ఓకే 0.5 అంటే దాన్ని ఒకటికి మార్చుకోవాలి కదా మనకు మ్యాథమెటికల్ ప్రకారం ఇతలు 8 ఇతలు 4 12 1 రూపాయ 1.12 సరే ఇది 3 7 ఇది ఎందుకంటే టోటల్ 3 7 1 రూపాయ 12 అన్నాలు ఆఫర్ ఉంది ఓకే లాంబి వచ్చేసి 7 2 7 2 ఓకేనా చిన్నగా చెప్పుకుందాం దీని గురించి ఇప్పుడు ఏంది మనకు ఆఫర్ ఉంది ఇంటూ టోటల్ ఉంది వేయాలి ఓకేనా ఆఫర్ ఉంది టోటల్ లాంబి సారీ 1 12 7 2 మనం దీని గురించి ఏం చెప్పుకున్నాం రూపాయలు రూపాయలే రూపాయలు అనాలు ఏమవుతుంది అనాలు ఇంటూ సారీ అనాలు ఇంటూ రూపాయలు అనాలు ఇంటూ అనాలు పాయలు లేదా ప్రతి అనాలు ఇవి ఏమైతుందంటే ఈ అనాలు కొలతకు వచ్చేసరికి ఏమో 16 అవుతున్నది పైసలకు వచ్చేసరికి ఏమో 6.25 పైసలు అవుతుంది ఓకేనా ఇప్పుడు లెక్క అవుతాం రూపాయలు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఎక్కం 7 రూపాయలు 0 అనాసు 0 పాయలు ఈ అనాసు రూపాయలు అనాలు పాయలు ప్రతి అనాలు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఏముంది ప్రతిదాన్ని మల్టిప్లికేషన్ చేయాలి ఏదాన్ని వదిలిపెట్టదు మళ్ళీ తర్వాత రూపాయలు అనాలు 1 2 ఇవేంటివి అనాలు రూపాయలు అనాలు ఏమైనవి అనాలైనవి మళ్ళా 12 84 ఏంటివి ఇవి అనాలే ఎందుకంటే ఇది రూపాయ ఇది అనా రూపాయలు అనాలు ఓకేనా రూపాయలు అనాలు ఏమైంది అనాలైంది కదా 84 అనాలు తర్వాత మిగిలింది ఈ 2 మిగిలింది ఇవేంటి ఇవి 2 అనాలే 12 2 24 పాయలు 24 ఓకేనా ఇవి ఎంత 24 కదా 24 అంటే 1 8 ఎందుకంటే ఇక్కడ 1 రూపీ = 16 అనాలు 1 అనా = 16 పాయలు ఓకేనా ఇక్కడ 24 పాయలు ఉన్నాయి అంటే ఇక్కడ ఒక అనాకు 16 కంటే ఎక్కువ ఉంది కదా ఇక్కడ అంటే 16 ఇక్కడ వచ్చేస్తే 16 అంటే ఇంత ఒక అనా కదా 16 పాయలు ఒక 16 పాయలకు ఒక అనా కాబట్టి ఇక్కడ ఒక అనా పంపించేసినాం ఇక్కడ 8 ప్రతి అనాలు ఉన్నాయి ప్రతి అనాలు తర్వాత 84 2 86 87కు ఎన్ని వస్తాయి 7 మిగులుతాయి 5 ఉంటాయి అన్నా 87 ÷ 16 ఎంత 16 5 80 7 మిగులుతాయి 87 ÷ 16 5 రూపాయలు వేసుకోండి 5 వచ్చింది 5.5 అన్న ముందు మిస్టేక్ ఎందుకు అట్లా వస్తుందని 160 అవుతాను 5. అన్న ఇక్కడ 5 పైన వేసుకోండి ఇక్కడ వచ్చింది ఇక్కడ వేసుకున్న 437 అనేది ఏమైతుంది అది 5 కన్వర్షన్ చేసుకోవచ్చు 5 × 16 కొడితే అయిపోతుంది కదా 80 పైన ఎంత 7 6 7 అంతే కదా 15,080 సారీ 8 × 16 సారీ 87 కదా 87 డివైడెడ్ బై 16 కొట్టండి ఈక్వల్ కొట్టండి 5 వచ్చిందా 5 పైన వేయండి ఇది 5 రూపాయలు వీటిని ఎన్ని పైసలలో చేంజ్ చేయాలంటే -5 కొట్టండి వచ్చిందా -16 × 5 కొడదాం 80 పైన మిగిలింది 7 ఈడ అంతేనా 7 అనాలు ఇక్కడ వచ్చేస్తాయి ఈ 5 రూపాయలు అనేది ఇక్కడ వెళ్ళిపోతాయి ఎందుకంటే 87 అనాలకు ఏమైతే 5 రూపాయల 7 అనాలు అవుతాయి కాబట్టి రూపాయలనే రూపాయలకు పంపించేసినాం అనాల దగ్గర అనాలు మిగిలిన అనాలు పెట్టేసినాం
ఇవేంది 7 ఒక 5 12 అనాలు. ఓకేనా? ఇది 12 రూపాయలు 7 అనాలు 8 ప్రతి అనాలు. ఇది ఓకేనా? ఇప్పుడు దీని చేద్దాం. ఇది 7 2 ఇది లాంబి కదా. రూంది ఎంత? 4 10 4 10 2 5 అంతే కదా. 2 రూపాయలలో 4 రూపాయలలో 2 రూపాయలు అయితే 10 రూపాయలలో సగం 5 అనాలు అయితే. ఇదేముంది 6 9 7 2 13 రూపాయల 11 అనాలు. ఓకేనా? ఇప్పుడు రెండోది 13 రూపాయల 11 అనాలు 2 రూపాయల 5 అనాలు. 13 2 26 రూపాయలు. ఓకేనా? తర్వాత ఏముంది 13 5 80 13 5 80 ఓకే సారీ 65 అనాలు 11 2 22 అనాలు 22 అనాలు. రూపాయలు అనాలు రూపాయలు అనాలు అనాలే రూపాయలు అనాలు అనాలైతే. ఓకేనా? అనాలు అనాలే మిగిలినాయి. ఇప్పుడు 11 5 55 పాయలు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? దీన్ని కూడా 55 పాయలు అంటే మనకు అనాలలోకి మార్చాలి. పాయలలోని మళ్ళీ ఏం చేయాలి? అనాలలోకి మార్చాలి. 16 48 3 అనాలు ఇక్కడ వచ్చేసింది. ఆ పైన ఎంత ఉంది? 7 అనాలు మిగిలింది. ఓకేనా? 3 ఏడేముంది? 65 7 7 1 10